హాయ్ ఫ్రెండ్స్, ఇదివరకు వీడియోలో మనం వరి ఆకుతీత మరియు వరి నాట్ల గురించి చూసాం. అది పార్ట్ 1. ఇక పార్ట్ 2లో ఈ యొక్క వ్యవసాయం ఎలా జరుగుతుంది, పంట భద్రత నుంచి పంట చేతికొచ్చే వరకు, అంటే ధాన్యం చేతికొచ్చే వరకు జరిగేటువంటి విషయాలు ఏంటి అన్నదాన్ని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. పంట నాటిన దగ్గర నుంచి కూడా రైతుకు పని మొదలవుతుంది. ముఖ్యంగా చూడండి, ఇటువంటి పచ్చని పొలంలో మధ్యలో ఈ యొక్క ఇతర మొక్కలు మొలుస్తూ ఉంటాయి. వాటినే కలుపు అంటారు. ఈ కలుపు మొక్కలు ఎక్కువగా మొలిచినట్లయితే పంట దెబ్బతింటుంది. మొక్కలు దెబ్బతింటం వల్ల పంట దిగుబడి అనుకున్న స్థాయికి రాదు. సో రైతులు ఈ పంట ఎదుగుదలకి వాడేటువంటి యొక్క పెట్టుబడులు, అంటే ఈ యొక్క సేంద్రియ ఎరువులు కానీ లేదా రసాయన ఎరువులు కానీ వాడతారు. ఆ వాడేటువంటి ఎరువుల్ని ఈ యొక్క కలుపు మొక్కలు అవి తీసుకుని అవి పెరుగుతాయి తప్ప ఈ మొక్కలకి కావలసిన పదార్థాలు అందకుండా చేస్తాయి. అంచేత ఈ యొక్క కలుపు తీత అన్నది రైతుకు ఒక బర్డెన్. అది పెట్టుబడి కిందే లెక్క. మనుషుల్ని పెట్టాలి, మనుషుల్ని పెట్టి వాళ్ళకి జీతాలు ఇచ్చి ఫుడ్ పెట్టి అన్నీ పెట్టి వాళ్ళని కావాల్సిన సౌకర్యాలు చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు ఈ పని చేస్తారు. తర్వాత పంట ఎదిగిన తర్వాత పంటకు అందించవలసిన నీరు మరియు గాలి వెలుతుర్లు ఇటువంటివి సోకేటట్టు చూసుకోవాలి. లేదంటే దోమలు చేరి ఈ యొక్క పండిన పంటని, అంటే మొగ్గ స్థాయిలో ఉన్నప్పుడే ఈ కీటకాలు వరిని ఆశించి వాటిని పాడు చేస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా తరిమి కొట్టడము లేదా అవసరమైన కీటక సంహారిణులు వాడి వాటి నుంచి పంటను రక్షించవలసి ఉంటుంది. అలాగే కీటకాలతో పాటు ఈ యొక్క చిన్న చిన్న ఎలుకలు మరియు ఉడతలు లాంటివి కూడా ఈ యొక్క ధాన్యం దగ్గరకు వచ్చే టైంలో అవి కూడా వీటిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. వాటి నుంచి కూడా ఈ పంటను రక్షించుకుంటూ ఉండాలి. ఇలా చేతికి అందిన పంటను రక్షించిన తర్వాత జాగ్రత్తగా ఈ యొక్క పొలంలో ఉన్నటువంటి పంటను, ధాన్యం చూడండి, ఇలా ధాన్యం తయారైన తర్వాత ఈ ధాన్యాన్ని ఇంటికి చేరటం కోసం మరొక 3 ప్రాసెస్లు ఉన్నాయి. అంటే ఫస్ట్ వీటిని కోత కోయటం అంటారు. అంటే ఈ మొక్కల్ని మొదల వరకు తీసేసి వాటిని పొలంలోనే ఎండబెట్టి, అటువంటి ఎండిన పొలంలోనే ఎండినటువంటి ఈ యొక్క ధాన్యం మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని పనలు అంటారు. ఈ పనల్ని తీసుకెళ్ళి ఒక గట్టు మీద, పొడిగా ఉన్న గట్టు మీద పెట్టి వాటిని సంరక్షిస్తూ అవి చక్కగా ఒక ట్రాక్టర్ చేస్తా కానీ లేదా ఎద్దులు, దున్నలు ఇటువంటి వాటి చేత తొక్కించినట్లయితే ఈ యొక్క ధాన్యం ఏదైతే ఉందో ఇది ఆ మొక్క నుంచి, ఆ వెన్ను నుంచి విడి వేరే ధాన్యం అదిగో చూడండి, ఆ యొక్క వెన్ను నుంచి బయటకు వచ్చి అవి మన ధాన్యం, అంటే బియ్యంకి సంబంధించిన బట్టి ధాన్యం మొదట మనకు చేతికి వస్తుంది. ఈ ధాన్యాన్ని రైతు తన యొక్క అవసరాలకు సరిపడా ఉంచుకొని మిగతాది గవర్నమెంట్ నిర్ణయించిన రేటుకి ఇతరత్ర సాహుకారులకు కానీ, మిల్లర్స్కి కానీ లేదా గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ అమ్మి తన యొక్క పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోవటం జరుగుతుంది. ఇది ఒక పెద్ద ప్రాసెస్ అయినప్పటికీ రైతు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో సమర్థంగా నిర్వహించి మనకు కావలసిన ఆహార పదార్థాలని అందజేస్తూ ఉన్నాడు.
ఇదిగో చూడండి, ఇక్కడ ఒక రైతు ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఈ రైతు మన పొలంలో పడినటువంటి ఈ యొక్క ధనం పెట్టుబడిగా పెట్టిన ధనాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నంలో మొదటి మెట్టుగా ఈ పనల్ని పొలంలోనే అట్టి పెడుతున్నాడు. వీటిని నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత రోజు కానీ తీసుకెళ్ళి ఆ వెన్నుల నుంచి ధాన్యాన్ని విడగొట్టి మనకు ఈ ఆహారాన్ని అందజేస్తూ ఉంటాడన్నమాట. ఇంకో చూడండి, కూలీలు, ఈ పొలంలో పనిచేస్తున్నటువంటి కూలీలు ఆ ధాన్యాన్ని తీసుకెళ్ళి పనలను తీసుకెళ్ళి గొట్ట మీద పెట్టి పనల నుంచి ధాన్యాన్ని విడగొట్టి ఈ యొక్క మన ఆహారాన్ని మనకి తయారు చేసి ఇస్తున్నారు. కాబట్టి రైతు, అది స్త్రీ అవనివ్వండి, పురుషుడు అవనివ్వండి, ఈ రైతులు చేసే శ్రమ మనకి ఆహారం అందించట్లో ఎంతో గొప్ప అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క మనం తినే ఆహారాన్ని గౌరవించటం చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఈ యొక్క వ్యవసాయం అన్నది ఎంత కష్టమైన పనో అంత ఇష్టంగా రైతు దాన్ని చేసినప్పుడు మాత్రమే మనకు సరైన ఆహారం, ప్రజలకి సరైన ఆహారం అందుతుందని చెప్పేసి ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇదిగో చూడండి, వాళ్ళ శ్రమ ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈ యొక్క పొలంలో పనిచేస్తున్నారు. వాళ్ళ మాటల్లోనే విందాం. అయ్యా, ఇది చాలా కష్టమైన పని అండి అయ్యా. ఇక్కడ ఆకు తీత దగ్గర నుంచి పంట కోసి ధాన్యం చేతికొచ్చేయాక కూడానండి బోళ్ళని పనులు చేయాలండి. ఎంత కష్టం అండి. ఇక మా పంటల్ని మేము పండించి అంతా మేము చేసిన తర్వాత ధర నిర్ణయించాల్సింది గవర్నమెంట్ వాళ్ళు. మా పంటకే మేము ధరలు నిర్ణయించలేమండి. గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయించిన ధరలకే మేము అమ్ముకోవాలంట. వాళ్ళు ఇచ్చిన రేట్ ఏమో మాకు గిట్టుబాటు అవ్వట్లేదు. ఈరోజు ఆడదానికి 700, మగాడికి 1000 రూపాయలు కూలి ఇచ్చి దీనికి మందులు పెట్టి, పోషణ పెట్టి, పురుగు మందులు కొట్టి ఎన్ని పనులు చేయాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. ఇది వ్యవసాయం ఈ రోజుల్లో చేయడం చాలా కష్టం అయిపోతుందండి. ఏం చేస్తాం, తప్పదు. మాకున్నది ఇది ఒక్కటే ఆధారం. ఈ ఆధారంతో బతకాలండి. ఏం చెప్తాం, మరి తప్పదు కదా. నలుగురికి తిండి పెట్టాలి అనే ఉద్దేశంతోనేనండి అయ్యా మేము ఈ యొక్క వ్యవసాయాన్ని చేస్తున్నాం. కానీ చాలా కష్టం అండి. పిల్లల తోడుండరు, పిల్లలు ఎక్కడెక్కడ ఉద్యోగాలకు వెళ్ళిపోతుంటారండి అయ్యా. ఇవ్వండి మా పాటలు. అది విన్నారు కదా, ఈ యొక్క వ్యవసాయం ఎంత కష్టమైందో. కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఇంత కష్టపడి వీళ్ళు మనకు అందిస్తున్నటువంటి ఆహారాన్ని పూర్తిగా వినియోగించుకున్నప్పుడే ఎంతో మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.